తెలంగాణలో అందరి చూపు సికింద్రాబాద్ వైపే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గం సికింద్రాబాద్. ఇక్కడ నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3 పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమించడంతో త్రిముఖ పోటీలో విజయం సాధించేది ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇక 45 మంది పోటీ చేసిన ప్రధానంగా కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావుల మధ్యనే పోటీ నెలకొంది. సికింద్రాబాద్ స్థానంలో 2 జాతీయ పార్టీలు ఇప్పటికే విజయం సాధించాయి. 2004, 2009లో కాంగ్రెస్ గెలవగా 2014, 2019లో బీజేపీ విజయం సాధించింది. కాగా ఇప్పటి వరకు స్థానిక పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ మళ్లీ బీజేపీకే పట్టం కట్టాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 7 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ముషీరాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండనుంది. తెలంగాణలో అందరి చూపు సికింద్రాబాద్ వైపే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గం సికింద్రాబాద్. ఇక్కడ నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3 పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమించడంతో గెలుపు ఎవరిదనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో తెలంగాణలోనే అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 45 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ప్రధానంగా 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. అయితే ఈ యొక్క నియోజకవర్గ నేపథ్యం చూసుకుంటే గతంలో కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు ఉన్నాయి, ఆ తర్వాత బీజేపీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాస్త బలంగా బీజేపీ గతం నుండి కనబడుతుంది. ఎందుకంటే 1991 నుండి కూడా మొన్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014, 19, అంతకుముందు 91, 96, 99 ఈ ఎన్నికలంతా కూడా బీజేపీ గెలిచినటువంటి నేపథ్యము. ఇక్కడ బీజేపీ కాస్త బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే గత ఎన్నికల నేపథ్యం చూసుకుంటే అయితే 2004, 2009 ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ గెలిచింది ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి. అయితే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. గత 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ గెలిచారు. 2019 ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచారు. కిషన్ రెడ్డి 2019లో తలసాని సాయి కుమార్ యాదవ్ పైన గెలిచారు, సాయి కిరణ్ యాదవ్ పైన గెలిచారు, బీఆర్ఎస్ అభ్యర్థి పైన. అయితే ఈసారి కూడా ఎవరికి వాళ్ళే మేము గెలుస్తామంటున్నారు. ప్రధానంగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. అదేవిధంగా ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు దానం నాగేందర్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లో చేరి ఇప్పుడు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మారావు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య పోటీ అయితే కనిపిస్తుంది. అయితే ఈ నియోజకవర్గాల పరిధిలో అంటే ఈ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. నాంపల్లి అయితే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. అంటే ఇప్పుడు దానం నాగేందర్ టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఇక్కడ ఈ 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ అయితే ఇక్కడ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ ఇది కలిసొచ్చే అంశంగా భావిస్తుంది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా బీజేపీ ఫేవర్లో ఉంటారనేది కూడా బీజేపీ ఒక అంచనా వేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీకి ఈ యొక్క లెక్కలు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా నేపథ్యం చూసుకుంటే నార్త్ ఇండియన్స్ అంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా గెలిచే
అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది అర్బన్ నియోజకవర్గం. అర్బన్ నియోజకవర్గంలో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, యూత్ ఉంటారు. వీళ్ళంతా కూడా కొంచెం ఆలోచన చేసి ఓటేస్తారు. అంటే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరుండాలని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటుందనేది కూడా బీజేపీ అంచనా వేస్తుంది. అయితే బీఆర్ఎస్ ఒక అంచనా వేస్తుంది, 6 ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము గెలిచే అవకాశాలు ఉంటాయనేది కూడా బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాము, బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేయించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఇచ్చాము, దానం నాగేందర్ మాస్ ఫాలోయింగ్ ఉంది, దానం నాగేందర్కు ఈ నియోజకవర్గంలో సత్సంబంధాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము గెలుస్తామనేది కూడా కాంగ్రెస్ అంచనా వేస్తుంది. కానీ ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకున్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మాత్రము బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయి. అయితే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ను మనం చూసుకున్నట్టయితే పోలింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 49% పోలింగ్ పర్సెంట్ అయింది. 10,39,000 పైచీలకు ఓట్లు పోలయ్యాయి. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేకపోతే కపూర్లో ఎవరికి వాళ్ళే గెలుస్తామనుకుంటున్నారు, మరి ఎవరు గెలుస్తారు అనేది ఒక్కరోజు ఆగితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.